అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.
ఇక్కడ ఎల్లమ్మ జాతర పుష్యం అమావాస్య మొదలుకొని మాఘం అమావాస్య వరకు ఈ జాతర జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చర్మ వ్యాధులు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, సంతానం లేని వారు ఈ యొక్క అమ్మవారికి నివేదన చేసి అప్పాలు, గారెలు, మేకపోతులు, కోడిపుంజులు ఇక్కడ అర్పణ చేసి గుండంలో స్నానాలు చేసిన వారికి ఈ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని యాత్రికులకు వారికి విశ్వాసం. కాబట్టి ప్రతి సంవత్సరము ఇక్కడ జాతర జరుగుతూ ఉంటుంది. వారి గర్భగుడి నుండి జలధార వస్తుంది కాబట్టి ఆ గుండంలో స్నానాలు చేసిన వారందరికీ చర్మ వ్యాధులు, ఏమైనా అనారోగ్యంతో జ్వరంతో బాధపడుతున్న వారు నయమైందని నమ్మకంతో ఇక్కడ వస్తూ ఉంటారు. ఇక్కడ మేము ప్రత్యేకించి జైనత్ మండలు పూసా ఎల్లవ ఆలయానికి ప్రత్యేకించి ప్రతి సంవత్సరము విచ్చేస్తాము. కాకపోతే ఇక్కడ పరిస్థితులు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. ఎందుకంటే వాటర్ సోర్సెస్ లేవు. మళ్ళీ రోడ్న మేము వచ్చి కనీసము రోడ్ కాస్తే 2 గంటలు ఇరుక్కపోయాం. మరి ట్రాఫిక్ ప్రాబ్లం ఏర్పడుతున్నది. నేను వీడీసీ ఆలయ కమిటీకి కానీ మరియు విలేజ్ డెవలప్మెంట్ కమిటీకి కానీ గ్రామస్తులకు మాకు భక్తులందరి తరపున విజ్ఞప్తి. ఎందుకంటే ముఖ్య విషయం ఏమిటంటే ప్రతి గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ కంపల్సరీ. లక్షల మంది భక్తులు జనాలు వస్తున్నారు కాబట్టి చాలా ఇబ్బంది. ఇక్కడ గుండాల తానాలకు కూడా చాలా ఇబ్బంది. మురికి నీరు, ఇది మళ్ళీ లేడీసు బట్టలు మార్చుకోవడానికి కూడా వసతులు లేవు. అది చాలా ఇబ్బంది, ఘోరంగా చూడడానికి కూడా ఇంపుగా ఉన్నది. అటువంటి కార్యక్రమాలు కానీ అటువంటి చేపట్టాలని ప్రభుత్వానికి కానీ మరియు గ్రామస్తులకు కానీ కమిటీకి కానీ విజ్ఞప్తి. మా విన్నపము, కోరిక ప్రత్యేకించి అందరి భక్తుల కోరిక మేరకు మీరు కంపల్సరీ, ఇవి చాలా ఘోరంగా ఉండే పరిస్థితులు. మేము రావాలంటే ఇవే మాకు జ్ఞాపకం వస్తున్నాయి. ఎందుకంటే చూడాలంటే దర్శనంకు రావాలంటే మాకు ముఖ్యంగా ఇవే గుర్తుకు వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితులు అన్ని వసతులు కల్పించాలని ముఖ్యంగా వీడీసీకి, ఆ గ్రామస్తులకు, అదేవిధంగా ప్రభుత్వానికి ముఖ్యంగా విన్నపము. దయచేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతి విషయంలో జోక్యం చేసుకొని అన్ని వసతులు కల్పించాలని దయచేసి భక్తులందరి తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం, నా పేరు నీరజ. మేము ఆదిలాబాద్ నుండి రావడం జరిగింది. ఎస్పెషల్లీ పుష్యమాసంలోనే ఇక్కడ పూసాయి ఎల్లమ్మ జాతర జరుగుతుంది కాబట్టి గత సంవత్సరంలో మొక్కుకున్న మొక్కులు ఈ సంవత్సరం నెరవేర్చుకోవడానికి రావడం జరిగింది. ముడుపు కట్టి వెళ్ళినాము. పోయిన సంవత్సరం మేము అనుకున్న కోరిక నెరవేరింది. అందుకోసమని ఇక్కడ అమ్మవారికి ముడుపులు చెల్లించి అండ్ ఓటి కోసి మొక్కుకొని కోడిని కోసి మంచిగా సరదాగా బంధువులతో రావడం జరిగింది. అమ్మవారికి ముడుపులతో సహా ఓడి కూడా వస్తాము. మా సౌభాగ్యాలు చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరుగుతుంది. చాలా పవిత్రమైన దేవస్థానం. మళ్ళీ అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక్కడ పుష్యమాసంలో పూసాయి ఎల్లమ్మ తల్లి జాతరకి. బంధువులందరితో వచ్చి సరదాగా గడిపి వంటలు చేసుకొని తిని అమ్మవారిని మంచిగా మొక్కుకొని మాకు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మొక్కుకొని వెళ్తాము. సుజాత, ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తాం మేము. చాలా బాగుంటుంది ఎల్లమ్మ జాతర. దీంట్లో స్నానం చేస్తే చర్మం వ్యాధి అన్నది ఏమన్నా ఉంటే పోతే ఎల్లమ్మ అయితే పోతుంది. దీంతో స్నానం చేసి కంపల్సరీ స్నానం చేయాలా, మంచిగా వండుకొని తిని పోవాలా. ప్రతి సంవత్సరం వచ్చి అందరు అమ్మవారికి నైవేద్యం పెట్టాలా. మనం అందరం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.